సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏపీ టెట్ 2018 ఎస్జిటి పేపర్ 1ఏకి సంబంధించిన ఆఫ్టర్నూన్ సెక్షన్. మార్నింగ్ సెక్షన్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి చేసి పెట్టున్నాను. మార్నింగ్ సెక్షన్ కూడా కావాలనుకుంటే సో అది మీరు విజిట్ చేయొచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే మనకు అక్టోబర్ 2024లో మనకు 6, 7, 8, 9, 10 ఈ 5 డేస్లో 2 సెక్షన్స్ వారీగా మనకు 10 పేపర్స్ అనేవి ఉన్నాయి. సో వాటికి సంబంధించిన 300 సిడిపి క్వశ్చన్స్ అన్నవి కూడా ఒక వీడియో చేస్తున్నాం, 4 అవర్స్ వీడియో. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా ఆ వీడియోని మీరు వాచ్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని చూసుకోవచ్చు. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ని కూడా అడుగుతాడు, లేదా క్వశ్చన్ ఏ ప్లేస్ నుంచి అడుగుతున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ పేపర్కి వస్తే మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ చదవండి, నేను ఆన్సర్ చెప్తాను. Maturation refers to the emergency of an organism genetic potential. It consists of a series of programmed changes stated by. పరిపక్వత అంటే జన్యు సంభవితంతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుతో కూడుకున్నది అని మనకు చెప్పినది ఎవరంటే క్రేగ్. ఆప్షన్ 4 is the correct answer. సో మెచ్యురేషన్ అనేది మనకు ఎమర్జెన్సీ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ జెనెటిక్ పొటెన్షియల్ అని చెప్పినది క్రేగ్. ఆప్షన్ 4 is the correct answer. సెకండ్ క్వశ్చన్, శిరపాదముఖ వికాసము సెఫలోకార్డల్ డెవలప్మెంట్ అనేది మనకు హెడ్ టు టాయ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ హెడ్ టు టాయ్ ద ప్రొసీడ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లాంగిట్యూడినల్ యాక్సిస్ ఫ్రమ్ హెడ్ టు టాయ్. శిరస్సు నుండి పాదముఖంగా జరుగుతుంది. సో ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడలో పిల్లలు ఇన్ సాలిటరీ ప్లే చిల్డ్రన్ విల్ ప్లే ఎలోన్ ఒంటరిగా ఆడుకుంటారు. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. According to Piaget, the children will learn the concept of object performance during. వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఏమిటి అని అడుగుతున్నాడు. సెన్సరీ మోటార్ స్టేజ్, ఇంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ కాగ్నిటివ్ అబిలిటీ. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యంపై ఆధారపడి ఉంది అని అభిప్రాయపడిన వారు కోల్బర్గ్. మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ డిపెండ్స్, నైతిక వికాసము కోల్బర్గ్. ఆప్షన్ 4 is the correct answer. According to Erikson, psychosocial critical situation faced by a children during adolescence is. ఎరిక్సన్ ప్రకారము కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. రోల్ ఐడెంటిటీ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్, అప్రాక్సిమేట్ ఐక్యూ ఆఫ్ ఏ స్లో లర్నర్ ఈజ్. మంద లేదా నిదాన అభ్యాసన అభివృద్ధి. ఆప్షన్ 3 is the correct answer. 70 నుంచి
89 వరకు స్లో లెర్నర్ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబ్ టైటిల్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియేటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క ఉపపరీక్ష కానిది. పిక్చర్ కంప్లీటేషన్ టెస్ట్, చిత్రపూరణ పరీక్ష దీనికి సంబంధించి కానిది. నెక్స్ట్ క్వశ్చన్, సెగ్రేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్ రెగ్యులేట్స్ ద కాల్షియం లెవెల్ ఇన్ ద బ్లడ్. ఈ గ్రంథి యొక్క స్రవకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్. ఆప్షన్ 3 is the correct answer. రిషి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలో జరుగుతున్న సంఘర్షణ. అప్రోచ్ అవాయిడెన్స్. ఉపగమము, పరిహారము. ఎవరికి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ని చదువుకోవచ్చు. 2 లాంగ్వేజ్లో చదివితే ఎక్కువ అయిపోతుంది, లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియోకి. సో అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్ తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రము డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించిన వారు. యాటిట్యూడ్ని ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ని రూపొందించిన వారు ఎవరంటే థర్స్టన్. ఆప్షన్ 4 is the correct answer. థర్స్టన్. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతనికి సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం 0, శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ ఆఫ్ నిమోనిక్స్ విల్ ఎన్హాన్స్. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందబడేది మెమొరీ, స్మృతి. సో మనం గుర్తుపెట్టుకోవడానికే కదా ఈ నిమోనిక్స్ని, కొండ గుర్తుల్ని మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతి లర్న్డ్ ఏ సెట్ ఆఫ్ 30 meaningless words in a 30 attempts. After few days, she was asked to relearn the same material. This time she took 12 attempts to relearn the material. Her saving score is 60%. Next, the theory of hierarchy of needs was proposed by. అవసరాల అనుక్రమణానికి క్రమీణక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు మెస్లవ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. రెస్పాండింగ్, ప్రతిస్పందించడం. According to Vygotsky, the lower level mental function is. Vygotsky ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ లో లెవెల్ క్వశ్చనింగ్, ప్రశ్నించడము, లోయర్ లెవెల్ మెంటల్ ఫంక్షన్. నెక్స్ట్, Pavlov. In Pavlov experiment, the dog salivated when food is given along with the sound of bell. Here the salivation of a dog is. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది
అన్కండిషనల్ రెస్పాన్స్. ఫాలోయింగ్ లా ఆఫ్ లర్న్ వాజ్ నాట్ ప్రపోజ్డ్ బై థాండాయిక్. థాండాయిక్ ద్వారా మనం ప్రతిపాదించని అభ్యాసన నియమం ఏమిటంటే లా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, పునర్బలన నియమము. లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది థాండాయిక్ నుంచి ఇవ్వబడింది. కింది వానిలో గెస్టల్ వాది కాని వారు ఎవరు? ఎరిక్సన్. సో కోహ్లర్, కోఫ్కా, వెర్దిమర్ వీరు ముగ్గురు గెస్టల్ వాదులు. ఎరిక్సన్ మాత్రం గెస్టల్ వాది కాదు. ద అమెరికన్ సైకాలజిస్ట్ మిల్లర్ అండ్ డోలర్ ఆర్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ థియరీ. మిల్లర్ అండ్ డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఏ సిద్ధాంతం? సోషల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక అభ్యాసన సిద్ధాంతము. సోషల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక అభ్యాసన నియమము. యాజ్ పర్ RTE Act 2009, the number of teachers required for a primary school of strength 125. సో 5 టీచర్లు, 5 ఉపాధ్యాయులు. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టినది రోజర్స్. ఆప్షన్ 3 is the correct answer, రోజర్స్. Raju in a school headmaster. Raju is a school headmaster. He always insists the teachers to follow his orders whether they like it or not. The leadership style of Raju is. రాజు ఒక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు. అతను ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి. రాజు యొక్క శైలి డైరెక్టివ్ లీడర్షిప్, నిర్దేశిత నాయకత్వము. డైరెక్టివ్ లీడర్షిప్, నిర్దేశిత నాయకత్వము. అకార్డింగ్ టు PWD Act 1995, 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యంగా వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింద డెసిబల్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. అకార్డింగ్ టు PWD Act 1995, to certify a person as a hearing impaired, he should have the hear lossing of the following decibels or more in a better ear is 60 decibels. 60 decibels, 60 decibelsలు ఉండాలి, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. The method explained by Kilpatrick is project method. ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. The student-centered method among the following is. Student-centered method following is heuristic method. అన్వేషణ పద్ధతి. As per NCF 2005, mathematization means. NCF 2005 ప్రకారం గణితీకరణ అంటే లాజికల్ థింకింగ్, తార్కికంగా ఆలోచించడం. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ CDP. ఆడియో విజువల్ ఎయిడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. కంప్యూటర్. ఇక్కడికి CDP అయిపోయింది. నా గో టు తెలుగు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే
ఆ అక్షరాన్ని మనం ఏమంటాము? ద్విత్వాక్షరం. తెలుగు తల్లి తోటలోని వెలుగులన్నీ పువ్వులం అని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన గేయం పేరు తొలకరి చిరుజల్లులు. తొలకరి చిరుజల్లులు. సో ఇవి అప్పటి లెసన్స్ అండి. శరదృతువులో వచ్చే పండుగ దసరా. శరదృతువులో వచ్చే పండుగ దసరా. రామయ్య గొర్రెతోక అధ్యాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఎదుగుదల లేనిది. గొర్రెతోక ఎదుగుదల లేనిది. దీనికి పద్యపాదం గుర్తించమని అడుగుతున్నాడు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కూరిమి విరసంబైనను. నెక్స్ట్ క్వశ్చన్. వృషభం అనే పదానికి అర్థం ఎద్దు. వృషభం అనే పదానికి అర్థం ఎద్దు. సో వీటికి కలిసి వచ్చేది ఏంటంటే కోపంతో ఊగిపోవు, బాధతో కుంగిపోవు, ఊహల్లో తేలిపోవడం. నెక్స్ట్. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలో గ్రంథాలయాల ఉద్యమాన్ని చేపట్టినది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు మనకు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సో బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటిని ఆవిరితో టర్బైన్ను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్తు, దాన్ని మనం ఏమంటాం? థర్మల్ విద్యుత్ అని అంటాం. థర్మల్ విద్యుత్తు. నెక్స్ట్. గానయోగ్యం 2 పదాలే కలిగి ఉండే జాతీయ పదం ద్విపద. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. హృదయం అనే పదానికి వికృతి యద. మన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తిస్తూ పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యం. అజంతా చిత్రాలు. ఈ క్రింది వాక్యంలో హేతార్థక వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో హేతార్థక వాక్యం వచ్చేసి వర్షం లేక పంటలు పండలేదు. వర్షం లేక పంటలు పండలేదు. సో ఇది మనకు హేతార్థక వాక్యం. మీరు కావాలంటే మిగిలిన ఆప్షన్స్ని కూడా చూడండి. ఆప్షన్స్ అన్నీ చదువుకుంటూ వెళ్తే చాలా లాంగ్ అయిపోతుంది. నేను ఎక్కడ ఆగకుండా చెప్తున్నాను. ఆప్షన్లు చదువుకోవడం అవసరం లేదు. మీరు హ్యాపీగా పని చేసుకుంటూ కూడా క్వశ్చన్ విని ఆన్సర్ మీరు
వినొచ్చు పని చేసుకుంటూ కూడా. ప్రత్యేకంగా కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను కాబట్టి. వెచ్చని పదం ఈ గణానికి చెందినది. భాగణం. గబ్బిలము ఫిర్దోసి గ్రంథకర్త. గుర్రం జాష్వా. గబ్బిలము ఫిర్దోసి గ్రంథకర్త గుర్రం జాష్వా. రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఉపవిభక్తి ప్రత్యయం. రాతి తీ. రాతిని శిల్పంగా చెక్కాడు, ఇందులో ఉపవిభక్తి తీ. కరీంద్రం. ఈ పదాన్ని విడదీయండి. కరీ ప్లస్ ఇంద్రం. ఆప్షన్ 3. వనచారులు అనగా వనమునందు చరించువారు. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు. సుమలు వీరులు. ఆప్షన్ 3. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడటం. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడటం. సంయుక్త వాక్యం. సో ఇది ప్యాసేజ్కి సంబంధించిన 2 క్వశ్చన్లు. సో క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. గాథ సప్తసతి ప్రత్యేకత. సో ఇక్కడ ఎక్కడుంది? గద సప్తసతి ప్రత్యేకత. వీటి క్వశ్చన్స్ని చూద్దాం. సో ఇక్కడ ఎక్కడుందంటే ఆప్షన్ 4లో ఉంది చూడండి. ప్రాకృత కవులు రచనలను తిరిగి గ్రంథస్థం కావడం. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో సంబంధించి మహాకావ్యం అనే పదానికి విగ్రహ వాక్యం ఏంటంటే గొప్పదైన కావ్యము. సో మహాకావ్యానికి విగ్రహ వాక్యము గొప్పదైన కావ్యము. సో 51, 52 ప్యాసేజ్ అయిపోయింది. నా 53, 54 వచ్చేసి పోయానికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇది పోయం. ఒక సెకండ్ చదవండి. పై పద్యంలో వేమన చెప్పదలిచినది అవగుణాలను వాడు ఎన్నటికీ మారడు. అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు. నెక్స్ట్ క్వశ్చన్. పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు? బొగ్గుతో పోల్చాడు. దేనితో పోల్చాడు? బొగ్గుతో పోల్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడికి కంటెంట్ అయిపోయింది. నా ఇక్కడి నుంచి మనం మెథడాలజీ క్వశ్చన్స్. బుద్ధిజీవులు అనుభవాల అభివ్యక్త భాష అనేది ఎవరు?
ఎవరు చెప్పారు? బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అని చెప్పినది విజ్లర్. నెక్స్ట్, స్ట్రిప్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. దృశ్య బోధనోపకరణాలకు సంబంధించినది. కృత్యధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఈశ్వర్భాయ్ పటేల్. కృత్యధార పద్ధతిని మొట్టమొదటి మన దేశంలో ప్రస్తావించినది ఈశ్వర్భాయ్ పటేల్. విద్యార్థులు వాగ్దోషాలను తెలుసుకొని నిర్వచించడానికి ఉపకరించే పఠనము ప్రకాశ పఠనము. వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనము ప్రకాశ పఠనము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక. ఒక పాఠాన్ని బోధించడానికి పాఠ్య ప్రణాళిక. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ తెలుగు, నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేదే సంగ్రహణాత్మక మూల్యాంకనము. ఆప్షన్ 1 is the correct answer. Now English. Bansali tree cannot even withstand a small dust storm or squall. Choose the meaning of the word squall. Is a strong wind. A strong wind. Next question. Could light also change its nature when passed through transparent medicine? సో ట్రాన్స్పరెంట్కి సినామినన్ అడుగుతున్నాడు. లింపిడ్. ఆప్షన్ 1 ట్రాన్స్పరెంట్ యొక్క సినామినన్ లింపిడ్. ద క్రూ ఆఫ్ ఎ షిప్ వాస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కర్టీసియస్. కర్టసీ. యాంటోనియం అడుగుతున్నాడు. రూడ్. రాంగ్ స్పెల్లింగ్. దీనిలో రాంగ్ స్పెల్లింగ్. ఆప్షన్ 2. లుక్అవుట్ ఫ్రేజల్ వర్బ్. లుక్డ్ అవుట్ యొక్క ఫ్రేజల్ వర్బ్. I sat at the window and looked out at my cold white garden. Watched. Looked out means watched. Suffix. Hurriedly. లాస్ట్లో ly ఉంది. Choose a conjunction that can be used to write a complex sentence. Because. Choose the conjunction that can be used to write a complex sentence is because. Choose a grammatically correct sentence from the following. సో క్వశ్చన్ చదవండి, ఆప్షన్స్ చూడండి, ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. One of my friends
is visiting me tomorrow is the grammatically correct sentence. Next question. Ramana is discovering on March 16, 1928. Sorry, Raman. Correct form of verb that fits in a blank. Raman announced his discovery on March 16, 1928. Raman. You can eat as much as you like. Parts of speech of the word much. An adjective. Much అనేది అక్కడ adjective. The Stephen Hawking was discovered Hawking radiation. Was great scientist. This sentence was non-defining relative clause. Non-defining relative clause. I shall have this novel by the end of next week. Verb that fits in the blank. I shall have read this novel by the end of next week. Ram Babu is English teacher in a high school. Article. An English teacher. Ram Babu is an English teacher in high school. I am not acquainted this area. Preposition. Acquainted with. I am not acquainted with this area. Puru is braver than most of other kings in the world. Superlative degree sentence అడుగుతున్నాడు. Puru is one of the bravest king in the world. Option 1 is the correct answer. You are staying in the town, aren't you? This sentence indicates you are staying in the town, aren't you? Confirmation. He draws a salary of 2,500 rupees. Choose a correct question tag. Doesn't he? Doesn't he? The teacher said to Ravi, you are absolutely right. Correct reporter speech. Teacher told Ravi that he was absolutely right. Option 3 is the correct formation. Man cut down 100 trees every year. Passive voice. Hundred trees are cut down by man every year. Option 1.
apostrophe. Dad says, I know a little. I know a little. There are about 600 islands. They are located between India's coast and Myanmar. Choose a word. The sentence that should contain an apostrophe. ఎక్కడ apostrophe ఉండాలి అని అడుగుతున్నాడు. ఇండియాస్ దగ్గర. In a formal letter, the name given to the address and date written at the top is heading. ఫార్మల్ లెటర్కి అడ్రస్ డేటు మనం టాప్లో రాస్తాం కదా, దాన్ని మనం హెడ్డింగ్ అంటాం. కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆప్షన్ 4 కమాండ్, కమాండెంట్, కమాండర్, కమాండింగ్. నెక్స్ట్ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇప్పుడు దీంట్లో కూడా. సో ఇది మన ప్యాసేజ్. ఠాగూర్ వాజ్ ఏ డిస్టింక్షన్ మ్యాన్ బికాస్ ఆఫ్. So option 4 is the correct answer. Next question, next passage, next question. Bunny asked the monkey for help because. Bunny asked the monkey for help because it may be killed by hunting dogs. It may be killed by hunting dogs. Hunting dogs was afraid of them. Choose the structural word. But. సో ఇవన్నీ ఇక్కడ నుంచి మెథడాలజీ క్వశ్చన్స్. ద రీడింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గెటింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్ ఇన్ఎక్స్క్లూజివ్ రీడింగ్. ఆప్షన్ 2 is the correct answer. The purpose of activity packs. The purpose of activity packs prepared by a teacher is. To supplement learning in a regular classrooms. To supplement learning in the regular classroom. Following is the important feature of grammar translation method. Having elaborated explanation of grammar. Elaborated explanation of grammar. Summative evaluation is. Option 2 is the correct answer. A process of obtaining performance rating. Last question of English.
The following needs the ability to analysis. Listen to solve problem. సో ఇక్కడికి అయిపోయింది. నౌ మ్యాథ్స్ పార్ట్ చూద్దాం. 91 నుంచి 120 వరకు మనకు మ్యాథ్స్ పార్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ 5 రూపీస్ అండ్ 50 పైస్. మనకు 1 రూపాయి కావాలంటే మనకు 100 పైసెస్ కావాలి. మరి అలాంటి 5 రూపాయలకు మనకు 5 రూపాయలని మనం పైసెస్గా మార్చుకోవాలంటే 500 పైసెస్గా మార్చుకోవాలి. ఈక్వల్ టు ఇಷ್ಟು రేషియో అడిగాడు కాబట్టి ఎంతకి 50 పైస్కి. క్యాన్సిల్ చేయండి. 10:1 వచ్చింది. సో మల్టిప్లయింగ్ 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. సో దీన్ని మనం రెసిప్రోకల్ వేగా రాసుకోవాలి. రెసిప్రోకల్గా అయితే దీన్ని మనం 1/-7/16. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? -16/7గా వస్తుంది. -16/7గా వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేయమని అడిగాడు కాబట్టి 6/13 ఇంటూ -16/7 ఈక్వల్ టు వీటిని మల్టిప్లై చేస్తే మనకు -96/91 వస్తుంది. -96/91. So root 17.64 is equal to 4.2. Then the value of ఈ రూట్కి విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని వాల్యూ వచ్చేసి 0.042. నెక్స్ట్ 4 to power x is equal to 256. Then the value of x is. సో ఇక్కడ మనం ఈ 256ని 4/4గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు x వాల్యూ కావాలి కాబట్టి మనం పైన ఉన్న x పవర్స్ని తీసుకుందాం. x ఇటు పెడితే పోయినా ఒకటి మనం ఎట్లా అనుకున్నా మనకు x is equal to 2 వస్తుంది. సో x పవర్ వచ్చేసి మనకు ఆప్షన్ నెంబర్ 2. సో ఇంట్రెస్ట్ ఆన్ ద ₹62,500 for 1.5 year at 8% per annum కాంపౌండ్ హాఫ్ ఎర్లీ ఇయర్. 62,500కు 1.5 సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒక్కసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ. 6 నెలలకు ఒక్కసారి వడ్డీ లెక్కించే పద్ధతి అయ్యే వడ్డీ. దీని యొక్క ఫార్ములా టోటల్ అమౌంట్ A is equal to P A is equal to one plus R/100 పవర్ n. సో మన రేషియో వచ్చేసి
8%. సో మొత్తం మనకు 4% వచ్చింది. ఇప్పుడు హాఫ్ ఇయర్లీకి ఎన్ వచ్చేసి 3. సో ఈ ఫార్ములా ప్రకారం మనం అమౌంట్ వచ్చేసి మన ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, ప్రిన్సిపల్ 62,500. $62,500 1 ప్లస్ మనకు ఆర్ ఎంత వచ్చింది, ఇందాక 4 వచ్చింది, బై 100. ఎన్ వచ్చేసి 3. సో వీటిని మనం 100తో చేస్తే 100ని 1తో మల్టిప్లై చేస్తే 62,500 104/100³ వస్తుంది. సో ఇది మనకు 62,500 ఇక్కడ తప్పుబడినా నేను కరెక్ట్గా చెప్తున్నాను. నా వాయిస్ ఇంటూ 100/400. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా 100/400/100. సో ఈ విధంగా మనం వేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 26 × 104 వస్తుంది. మొత్తానికి మనకు 70,304 రూపాయలు. సో ఇంట్రెస్ట్ వస్తుంది, 70,304 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే దీని యొక్క ఫార్ములా వచ్చేసి బై ప్రిన్సిపల్. మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 70,000 అమౌంట్ మనకు వచ్చింది. ఇది అమౌంట్ వచ్చింది 70,304 రూపాయలు వచ్చింది. ఈ వచ్చిన ఈ అమౌంట్లో మనం ఇచ్చింది 62,500 పోగా మనకు 6 నెలలకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంతంటే 7,804 రూపాయలు అనేది మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ 7,804 రూపాయలు మనకు ఆప్షన్ 1లో ఉంది. The following 4-digit number known as a Kapraker's constant. Kapraker స్థిరాంకం అని దేనిని అంటారంటే ఆప్షన్ 4 6,174. ఇది 4 డిజిట్ కాబట్టి మనం 6,174 అని చెప్పాం. అదే 3 డిజిట్ అడిగితే 495 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 30 men can finish a work 17 days. To finish the same work in a 10 days, the number of extra men is required. 30 మనుషులు 30 మగవాళ్ళు 17 రోజుల్లో పనిచేస్తే అదే పనిని 10 రోజుల్లో ఎంతమంది మగవారు పనిచేస్తారు అని అడుగుతున్నాడు, పూర్తి చేస్తారు అని. ఓకే, సో దీని ఫార్ములా EM1/2
D1 is equal to M2 by D2 అనుకుందాం. ఇక్కడ ఎంతమంది 30 మంది ఇంటూ 17 is equal to ఎంతమంది మనకు తెలియదు, x ఇంటూ 10 days. సో ఇఫ్ 30 ఇంటూ 17ని మనం మల్టిప్లై చేస్తే 110 వచ్చింది. ఇక్కడ x ఇంటూ 10x అనుకో ఇంటూ 10 మొత్తం ఎంతమంది వచ్చారు మనకి, x 10 మంది వచ్చారు. x is equal to 150 by 10 51. సో ఆ విధంగా మనకు 51 మెంబర్స్ అనేది వస్తుంది. తుషార్ ఒక డజన్ నిమ్మకాయలను 60 రూపాయలకి కొని 10 నిమ్మకాయలను 40 చొప్పున అమ్మిన అతనికి వచ్చును లాభం లేదా నష్టాన్ని శాతం ఎంత? సో డజన్ అంటే 12, 60 రూపాయలకు కొన్నాడంటే ఒక్కొక్కటి మనకు 5 రూపాయలు పడింది. సో ఈ 40 రూపాయలకి 10 అమ్మాడు, 15లు 50, 100% దీనికి లాసే వచ్చింది. సో ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది అనేది మనం చూద్దాం. ఎంత పర్సెంట్ లాస్ వచ్చి ఉంటుంది? డజన్ అంటే 60. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా డైరెక్ట్గా ఈ ఫార్ములాలు. డజన్ అంటే 12 అండి, 60 రూపాయలకు కొన్నాడు అంటే ఒక్కొక్క నిమ్మకాయ మనకు 5 రూపాయలు పడింది. ఎంత పడింది? 5 రూపాయలు పడింది. ఇక్కడ 10 కాయలు వచ్చి 40 రూపాయలకు అమ్మాడు. లెక్క కాయ 5 రూపాయలు అయితే 15లు 50 అవ్వాలి. 40కి అమ్మాడంటే 10 రూపాయలు తక్కువ లాస్కి అమ్మాడు. 100% లాస్ వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం లాస్ ఎంత పర్సెంట్ వచ్చింది. 10% వచ్చింది. లాస్ పర్సంటేజ్ ఎంత? లాస్ పర్సంటేజ్ వచ్చేసి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ బై కాస్ట్ ప్రైస్. ఎంత లాస్ వచ్చింది? 10 రూపాయలు లాస్ వచ్చింది. దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత? 50 రూపాయలు. సారీ, ఇది 10 రూపాయలు లాస్ వచ్చింది. దాని ఒరిజినల్ ప్రైజు 50, టోటల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎంత పర్సెంట్ వచ్చింది? 20% లాస్ వచ్చింది. సో ఇక్కడ 20% లాస్ ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ దీన్ని మనం ఏం చదువుతాం? 50,000 ఇది లేదు, 800 ఇది లేదు, 7 అంటే 50,807 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. The 7 digits number 7,254 into 98 is divisible by 22. Then the digit at so a number divisible by 22. 22తో డివిజిబుల్ అయ్యేది మనకు 2,11తో కూడా డివిజిబుల్ అవుతుంది. 2,11తో కూడా డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ డివిజిబుల్ బై 11 రూల్. దాని యొక్క రూల్ 11తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్ యొక్క రూల్. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేస్ అండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ద ఆడ్ ప్లేసెస్ ఈజ్ either 0 or divisible by 11. సో
ఈ ఈవెన్ ప్లేస్లో ఉన్నది ఆడ్ ప్లేస్లో ఉన్నది మనకు ఇదర్ 0 అయినా అవ్వాలి లేదా డివిజిబుల్ బై 11 అయినా అయి ఉండాలి. సో మనకి ఇక్కడ 7 2 5 4 2 98 అనుకుంటే 7 + 5 + 8 - 4 + 9 వీటిని కౌంట్ చేస్తే మనకు 20 + -15 20 + 6 - 15 26 - 15 is equal to 11. సో ఇది డివిజిబుల్ అయింది. అండ్ ద డిజిట్ ప్లేస్ ఇస్ 6. సో మనకి ఇక్కడ 6 ఉంది ఆప్షన్లో. ఆప్షన్ 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 5 points in which any 3 of them are non-collinear is. సో మూడు సరేఖ్యాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగే రేఖా సంఖ్య ఎంత? 5 × 4 2 × 1 5 4s are 20 by 2 1 10 10. Option 1 is the correct answer. So number of line passing through 5 points in which any 3 of them are non-collinears. Enter option number 1. So the number of lines of a symmetric 45 degrees -45 degrees -90 degrees అనే మూలమఠమునకు ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖలు సంఖ్య లైన్ ఆఫ్ సిమెట్రిక్ సెట్ స్క్వేర్లో ఎన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది. సెట్ స్క్వేర్ ట్రయాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో దానికి ఒకే సిమెట్రిక్ లైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ the following can be the length of a third side of triangle whose two sides are 18 centimeters and 14 centimeters. 18 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు రెండు భుజాలు కలిగిన త్రిభుజానికి క్రింది కొలతలో మూడవ భుజంగా ఉండగలిగే సెంటీమీటర్లు ఎన్ని? సో మనకు 2 సెంటీమీటర్లు తెలుసు, 18 14. మూడవది తెలియదు. సో మనం 18 - 4ని సో అలాగే 18 + 4ని తీసుకుందాం, 14ని తీసుకుందాం. అప్పుడు ఇది 4 ఇది 32. సో ఈ థర్డ్ భుజం అన్నది మనకు x 4 < x or x 32గా చెప్పవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 5ని మనం కరెక్ట్గా తీసుకున్నాం. 4 < x x 32 వచ్చింది కాబట్టి మనం మధ్యలో ఉన్నదాన్ని x + 5గా తీసుకుందాం. The area of a semicircle of radius 4r units is in square unit. 4r యూనిట్ల వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం. ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ వచ్చేసి πr² / 2 = π × 4r. r వచ్చేసి
హోల్ స్క్వేర్ బై 2. Pi is equal to 16r square by 2. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 8 pi r స్క్వేర్. సో 8 pi r స్క్వేర్ ఆప్షన్ 2లో ఉంది. Area of a right angled triangle is 150 centimeters. If one of the perpendicular side is 20 meters, then its parameter is. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యము 150 సెంటీమీటర్లు. లంబకోణం కలిగి ఉన్న త్రిభుజ భుజాలలో ఒకటి 20 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం చుట్టుకొలత ఎంత? ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్. సో దీని యొక్క ఫార్ములా ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 150 సెంటీమీటర్స్ ఉంది. 1/2 ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వచ్చేసి 20 సెంటీమీటర్లు. 150. మనకి ఎంత వచ్చింది? డైరెక్ట్గా బి. వేసుకో. ఎంత వచ్చింది? బి అంటే 15 వచ్చింది. నౌ మనకు బి బేస్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. నా ఇది 20 సెంటీమీటర్లు, ఇది 15 సెంటీమీటర్లు. సో మనకి దీని వాల్యూ తెలియాలి. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ ఇక్కడ పెడితే ఏబి వచ్చి 20 స్క్వేర్ ప్లస్ బీసీ వచ్చి 15 స్క్వేర్. 15 స్క్వేర్. ఈ ఏసీ స్క్వేర్ని మనం రూట్గా మార్చుకుంటే ఎంత వచ్చిందంటే అది 400 ప్లస్ 225 రూట్. ఎంత వచ్చిందండి? 400 ప్లస్ 225 రూట్ వచ్చింది. సో ఇది మొత్తం మనకు రూట్ 625 అయింది యాడ్ చేస్తే. సో దీన్ని మనం 25గా రాసుకోవచ్చు. 25గా రాసుకోవచ్చు. 25గా రాసుకుంటే అప్పుడు మనకు ఏసీ అన్నది ఎంత తెలుస్తుంది? 25. ఏబి వచ్చేసి 20, బీసీ వచ్చేసి 15, ఏసీ వచ్చేసి 25. ఇప్పుడు పారామీటర్ ఆఫ్ ట్రయాంగిల్ని చూద్దాం. పారామీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి ఎంత? 20, బీసీ ఎంత? 15, ఏసీ అన్న సిఏ అన్న ఎంత? 25. మొత్తం కలిపితే 60 సెంటీమీటర్లు అన్నమాట. ఇక్కడ 60 సెంటీమీటరు ఆప్షన్ 4లో ఉంది. The diagonal of a square is 18 centimeters. Then the side of a square is. ఒక చతురస్రాకారం 15 సెంటీమీటర్లు అయినా దాని భుజం 1 సెంటీమీటర్. ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి 18 సెంటీమీటర్స్.
బి ఒక డయాగ్నల్ వచ్చి 18 సెంటీమీటర్స్. సో ద డయాగ్నల్ ఫార్ములా √2a is equal to 18. a is equal to 18 by √2. సో దీన్ని మనం 2 into 9గా రాసుకోవచ్చు కదా, √2. దెన్ a is equal to √2 into √2 into 9. 8ని మనం √2 into √2గా రాసుకోవచ్చు అండ్ √2. సో ఈ √2 క్యాన్సిల్ అయిపోతే మనకు 9√2 వస్తుంది. ఏ వచ్చేసి సో ఏ వచ్చేసి మనకు 9√2 వస్తుంది. ఆప్షన్ 3లో ఉంది ఇది. If n is equal to, then the value of n power 4, n power 3, n power 2. సో దీన్ని నేను వీటన్నిటిలో n కామన్గా ఉంది కదా న్యూమరేటర్స్లో. సో నేను దీంట్లో n² బయటికి తీసుకుంటాను. n² తీసుకుంటే అప్పుడు ఇక్కడ n² by 4 ప్లస్ n ఉంటుంది, క్యూబ్ కాబట్టి నేను n² తీసుకుంటే 2 ప్లస్ 1 n² తీసుకేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకెంత మిగిలింది, 1 మిగిలింది. సో ఇది ఫార్ములా. ఇప్పుడు నేను n వచ్చేసి 4 అని చెప్పాడు. సో 4² n ప్లేస్లో అన్నిట్లో నేను 4ని యాడ్ చేస్తున్నాను. 4² ప్లస్ 4 ప్లస్ 4 by 2 ప్లస్ 1 by 4, రైట్. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ 16 అంతే కదా. ఈ 4ని మనం ఎల్సిఎం చేస్తే మనకు 4 వస్తుంది. సో ఇప్పుడు 16 n² 16 కదా, ఎయిట్ ప్లస్ 1. సో నేను దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 into 25 వస్తుంది. అప్పుడు ఎంత వచ్చింది, 100 ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If 2 by 3x minus 1 by 2x is equal to 4, then the value of x is. నేను వీటికి ఎల్సిఎం తీసుకుంటాను. 6 తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ 4 into 2 into 2 4x, 3 into 1 minus 3x ఈజ్ ఈక్వల్ టు ఇది 4. ఇప్పుడు నేను ఈ 6ని ఇటుకు పంపిస్తే 4x minus 3x ఈజ్ ఈక్వల్ టు 4 6 ఎంత 24. ప్లస్ 4లో నుంచి మైనస్ 3x పోతే x 4x నుంచి మైనస్ 3x పోతే x ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. If the median of x, 2x, 4x is 12, then mean of the data is. Then mean of the data with 2x is equal to 12.
సో ఎక్స్ వచ్చేసి ఎంత అయింది 6. ఇప్పుడు ఎక్స్ వచ్చి మనకు 6 వచ్చింది కాబట్టి ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ 12, 4 ఇంటూ ఎక్స్, ఎక్స్ వచ్చేసి 6, 4 6 ఎంత 24. మీన్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి 6, 12, 24 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేద్దాం. 6, 12, 24 వచ్చాయి మనకి. సో వీటిని మనం 6 + 12 + 24/3 = 42/3 వస్తుంది. నా మనకు వచ్చిందంత 14. ఓకే, 14. ఆప్షన్ 3 is the correct answer. Next question. సో ఈ ఫార్ములాలో మనకు ఏని ఏ మెథడ్ డీవియేషన్ మెథడ్లో ఏని ఏమని ఇండికేట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో దీనిలో ఏని మనం ఎస్టిమేటెడ్ మీన్గా చెప్తాం. ఏని మనం ఎస్టిమేటెడ్ మీన్గా, ఈ ఎక్స్ని అర్థమెటిక్ మీన్గా, ఎన్ని మనం నెంబర్ వాల్యూస్గా చెప్తాం. ఏని మనం ఎస్టిమేటెడ్ మీన్గా, ఎక్స్ని మనం అర్థమెటిక్ మీన్గా, ఎన్ని మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్టిమేటెడ్ మీన్స్ ఊహించిన సగటు. ఏ వచ్చేసి the tally mark that represents a 7. Option 4 is the correct answer. Next question. The value of 127.1 divided by 1000 is, దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ వచ్చేసి 0.1271. ఆప్షన్ 1 is the correct answer. The area of a rectangle whose length is 6 1/2 centimeters and breadth is 3 1/2 centimeters. సో దీన్ని మనం 2 6 are 12 + 1 13/2. దీన్ని 2 3s are 6 + 1 7/2. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా వేసేసుకుందాం. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంత? లెంత్ ఇంటూ బ్రెత్, అంటే 13/2 ఇంటూ 7/2. రైట్, ఇది మల్టిప్లై చేస్తే మనకు 91/4 వస్తుంది. 91/4ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 22 3/4 వస్తుంది. చెక్ చేసుకోండి. నెక్స్ట్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -7/13. సంకలన విలోపం చేస్తే మనకి 7/13 వస్తుంది. 7/13 ఎందుకంటే -7/13. సో దీన్ని మళ్ళీ మనం మైనస్ చేయాలి కాబట్టి -7/13 మనకు +7/13 వస్తుంది. ఓకే, నౌ మెథడాలజీ క్వశ్చన్స్. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించినది. మ్యాథమెటిక్స్ ఈజ్ అ సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ డిఫైన్డ్ బై అగస్ట్ కౌంట్.
గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు అగస్ట్ కోమ్ట్. ఆప్షన్ 2 is the correct answer. Next question. In affective domain, the very highest level object is. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం వచ్చేసి క్యారెక్టరైజేషన్, లక్షణీకరణం. ఆప్షన్ 1 is the correct answer. Next question. One of the characteristic features of inductive method is. ఆగమన పద్ధతి యొక్క లక్షణము. known to unknown, తెలియని విషయం నుండి తెలిసిన విషయం నుండి తెలియని విషయాలకు మనం ఆగమన పద్ధతి లక్షణము. known to unknown. Next question. These shows largest amount of learning as per Edgar Dale cone of experience. ఎడ్గర్ డేల్ అనుభవాల శంఖువునందు అత్యధిక అభ్యాసనమును సూచించున్నది డైరెక్ట్ ప్రపోజ్ఫుల్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు. ఆప్షన్ 4 is the correct answer. Next question. The second step in written the lesson plan as per Herbert approach. సో దీని యొక్క లెసన్ ప్లాన్, సెకండ్ స్టెప్ లెసన్ ప్లాన్ వచ్చేసి ప్రెజెంటేషన్, విషయ విశదీకరణము యొక్క పథకంలో రెండవ సోపానము విషయ విశదీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మ్యాథ్స్. The academic standard to be tested through the following test items written by 7253 in words. 7250ను అక్షరంలో రాయండి అని పరీక్షాంశం ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణము. కమ్యూనికేషన్, వ్యక్తపరచడము. ఇక్కడి నుంచి మనకు ఈవీఎస్ క్వశ్చన్స్ 121 నుంచి 150 వరకు. పికప్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. ప్లాంట్ రిలీజ్ ఆక్సిజన్. Oxygen does not dissolve in water. Oxygen helps organisms to live. Animal release carbon dioxide. సో ఇన్కరెక్ట్ వచ్చేసి ఆక్సిజన్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ అని. సో ఆక్సిజన్ అన్నది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఆక్సిజన్ నీటిలో కరగదు. సో ఇది ఇక్కడ తప్పు వాక్యం. The attracting capacity of a bar magnet is more at. ఎక్కడ ఉంటుందంటే బోత్ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్. రెండు అయస్కాంతాల ధ్రువాల మధ్య. ఆప్షన్ 3 is the correct answer. The attractive capacity of a bar magnet is more at both the poles of the magnet. This is used as a rear view mirror in vehicles. వాహనంలో రేర్ వ్యూ మిర్రర్గా వాడబడేది కాన్వెక్స్ మిర్రర్. కుంభాకార దర్పణం రేర్ మిర్రర్గా వ్యూ చేసేది వెహికల్స్లో కాన్వెక్స్ మిర్రర్. ద యూనిట్ టు మెజర్ ద కన్జప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హోమ్స్. మన ఇళ్లలో విద్యుత్ వినియోగాన్ని లెక్కించడానికి వాడే యూనిట్లు కిలో వాల్ట్ గంటలు. మన ఇళ్లలో
ఇంట్లో విద్యుత్ వినియోగానికి లెక్కించబడే వాట్స్ని మనం కిలోవాట్ అవర్స్ అని అంటాం. The force acting perpendicularly to an unit area of a surface is ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలము ప్రెషర్, పీడనము. The force acting perpendicular to an unit area of a surface is pressure, పీడనము. Less pollution fuel, తక్కువ కాలుష్యాన్ని కలిగించే ఇంధనము న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ప్రపంచంలో అతిపెద్ద పుష్పము రఫ్లీషియా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ద నెంబర్ ఆఫ్ కెనిన్స్, ఇన్సిజర్స్, మోలార్స్ అండ్ ప్రీమోలార్స్ దట్ ప్రజెంట్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్ మౌత్ రెస్పెక్టివ్లీ. So option 3 is the correct answer. Canines 4, incisors 8, molars 12, premolars 8. So option 3 is the correct answer. Next. Usually cotton crops are cultivated in, పత్తి పంటను సాధారణంగా ఈ నేలలో పండిస్తారు. బ్లాక్ సాయిల్, నల్ల రేగడి నేలలో ఈ పత్తి పంటని సాగు చేస్తారు, పండిస్తారు. ద పార్ట్స్ ఇన్ ఏ ప్లాంట్ దట్ హెల్ప్స్ ఇన్ ఏ గ్యాసియస్ ఎక్స్చేంజెస్, మొక్కలలో వాయు వినిమయానికి సహాయపడే భాగాలు. స్టొమాటా, లెటిసెల్స్, పత్ర రంధ్రాలు, లెంటిసెల్స్, స్టొమాటో అండ్ లెటిసెల్స్. ద పార్ట్ ఇన్ ప్లాంట్స్ దట్ హెల్ప్స్ ఇన్ ఏ గ్యాషియస్ ఎక్స్చేంజెస్, వాయు వినిమయానికి సహాయపడే భాగాలు పత్ర రంధ్రాలు మరియు లెటిసెల్స్. The state where the Jim Corbett National Park is located, Jim Corbett National Park ఉన్న రాష్ట్రము ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడు జేకే కురియన్. ఆప్షన్ 3 is the correct answer. శ్వేత విప్లవ పితామహుడు జేకే కురియన్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఏరియా హ్యాస్ అ గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఫర్ మినరల్ ఆయిల్ అండ్ గ్యాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు, పెట్రోల్ విస్తారంగా లభించే ప్రాంతము కృష్ణా గోదావరి బేసిన్. ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు అని పెట్రోల్ విస్తారంగా లభించే ప్రాంతాలు కృష్ణా గోదావరి బేసిన్స్. ద గోల్డ్ కాయిన్ ఆఫ్ ఏ రోమన్ పీరియడ్ వాజ్, రోమన్ కాలంలో బంగారు నాణ్యాన్ని మనం బీసెంట్ అని పిలిచేవాళ్ళం. బీసంత్. ఓకే. కృష్ణపత్రిక వ్యవస్థాపకులలో ఒకరు. వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ కృష్ణపత్రిక వాస్ ముట్నూరి కృష్ణారావు. కృష్ణపత్రికలో వన్ ఆఫ్ ద ఫోల్డర్, వ్యవస్థాపకులలో ఒకరు ముట్నూరి కృష్ణారావు. ద సిటీ ఇన్ రాజస్థాన్ విచ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ స్వీట్స్ అండ్ సవ్యర్స్. రాజస్థాన్లో ఈ నగరంలో మిఠాయిలు, పిండి వంటలు ప్రసిద్ధి చెందినది. బిక్నర్. ఆప్షన్ 3 is the correct answer. బిక్నర్. డగర్ బ్యాంకు ఈ సముద్రంలో ఉంది. డాగర్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దీస్ సీ.
నార్త్ సీ, ఉత్తర సముద్రంలో మనకు డాగర్ బ్యాంక్ అనేది ఉంది. ఇక్కడ నార్త్ సీలో. ద మౌంట్ కిలిమంజారో ఈజ్ ఇన్ ద కంట్రీ. కిలిమంజారో పర్వతం ఈ దేశంలో ఉంది. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో ఉంది. మౌంట్ కిలిమంజారో మనకు దక్షిణాఫ్రికాలో ఉంది. నవరత్నాస్ వేర్ ద పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్. నవరత్నలు వీరి ఆస్థాన కవులు. ఎవరి ఆస్థాన కవులు? చంద్రగుప్త విక్రమాదిత్యుల్లో నవరత్నాలు ఆస్థాన కవులుగా ఉండేవాళ్ళు. సో భక్త తుకారాం బిలాంగ్స్ టు దిస్ కింగ్. భక్త తుకారాం ఈ రాజు పరిపాలన కాలానికి చెందినవాడు. ఏ రాజు కాలానికి చెందినవాడు? శివాజీ కాలానికి చెందినవాడే ఈ భక్త తుకారాం గారు. నెక్స్ట్, ద ఇంపార్టెంట్ ఫెయిర్ ఫర్ గోల్కొండ ఈస్. గోల్కొండకు ముఖ్యమైన జాతర నగోబా. గోల్కొండకు ముఖ్యమైన జాతర నగోబా. ఇఫ్ యు డైల్ 104 వి విల్ గెట్. 104కి నెంబర్కి మనం కాల్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఫ్రీ మెడికల్ సజెషన్స్ వస్తాయి. ఉచిత ఆరోగ్య సలహా పొందవచ్చు. ద ట్రయాంగులర్ ఏరియా ఫార్మ్డ్ బై ఆలివ్ ఆయిల్ సాయిల్. ఒండ్రు మట్టితో ఏర్పడే త్రిభుజాకార ప్రాంతాలను మనం డెల్టాలు అని అంటాం. డెల్టాస్. ఆప్షన్ 2 is the correct answer. Deltas. A good example for leguminous green mancure. లెగ్యుమినస్ చెందిన పచ్చి రొట్ట పంటకు మంచి ఉదాహరణ జిలుగ. సో లెగ్యుమినస్ చెందిన పచ్చి రొట్ట పంటకు మంచి ఉదాహరణ జిలుగ. ఆప్షన్ 1 is the correct answer. Next question. One of the following is included in the synthetic structure of science. కింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది. కింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది ఏమిటంటే ఎంక్వైరీస్. అన్వేషణ అనేది పొందుపరచడం జరిగినది. సింథటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సైన్స్ ఇస్ ఎంక్వైరీ. సమకాలీన చరిత్రకు రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రాలకు చదువును అనే స్పష్టీకరణ కింది లక్షణానికి సంబంధించినది. ద స్పెసిఫికేషన్ ఆఫ్ రీడ్స్ కాంటెంపరరీ హిస్టరీ అండ్ పొలిటిక్ బుక్స్, మ్యాగజైన్స్, హ్యాండ్అవుట్స్ కమ్ అండర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అభిరుచి. The distribution of plants and animals throughout the world can be taught by correlating biological science. మొక్కలు జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ఈ సబ్జెక్టుకు సంబంధం ఏర్పరిచి బోధించవచ్చును. దేనికి అంటే geography. The distribution of plants and animals throughout the world can be taught by correlating biological sciences is geography. భూగోళ శాస్త్రము. The present of learning is highest through the following sense is. క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యాసనం అత్యధిక శాతంలో ఉంటుంది అని చెప్పేది సైట్, దృష్టి, చూడటం. నెక్స్ట్ క్వశ్చన్.
యాజ్ పర్ ద టైమ్ టేబుల్ ద సిలబస్ కెన్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ సూటబుల్ టు దీస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు. ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది. దేనికి? లెక్చరర్ మెథడ్, ఉపన్యాస పద్ధతికి చక్కగా ఇది సూచిస్తుందన్నమాట. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్, అచీవ్మెంట్ టెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వారిలో సాధన నికషగా చెప్పబడేది ఇంటెలిజెన్సీ టెస్ట్, ప్రజ్ఞాన పరీక్ష. సో ఇక్కడితో మనకు ఈ పేపర్ ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ అన్నది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్లో నెక్స్ట్ పేపర్ చూద్దాం.